తెనాలి చిన్నరావురులో దారుణం 11 ఏళ్ల మైనర్ బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు అసభ్యకర ప్రవర్తన. ఐస్ క్రీం ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం. భయంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పిన బాలిక స్థానికుల రాకతో పరారైన వృద్ధుడు కె మీరావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్. నా పేరు రమావతి విజయదుర్గండి. మా పాపకి అంటే మా మరిది గారు అమ్మాయి, ఆ అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను. అమ్మాయి రమావతి శ్రావణి అమ్మాయి పేరు. సో అమ్మాయి ఆడుకుంటుంటే ముస్లిమ్స్ అతని పేరు మాకు తెలీదు, మా పక్క వీధిలో ఉంటాడు అతని మనవరాలు మా పాప ఎప్పుడు స్నేహితులుగా ఉంటారు. వాళ్ళు తరచూ ఆడుకుంటా ఉంటారు. ఐస్ క్రీమ్ అవి కొనటానికి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఆడుతా పాడుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని పెద్దతనులే అని చెప్పి మేము అంత పట్టించుకోలేదు. పెద్దతను ఏం మాట్లాడతాడులే వాళ్ళతో అని 2-3 సార్లు ముచ్చటేస్తుంటే కూడా మాకేం తెలియలేకపోయింది. సో సరేలే అని చెప్పేసి మేము వదిలేసాము. నిన్న కూడా మొన్న వెళ్ళారు, ఐస్ క్రీమ్లు అవి తెచ్చుకున్నారు. నిన్న కూడా వెళ్తే వాళ్ళ మనవరాలు కూడా వెళ్ళిందండి. ఐస్ క్రీమ్లు ఇచ్చి ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి ఈ పాపని లోపలికి తీసుకెళ్లి పర్సనల్ బాటిల్ మీద చేతులు వేసి, నాకు సిగ్గేస్తుంది సార్, మా వల్ల కాదు అసలుకి. 10 నిమిషాలు మా అమ్మాయి మాకు తగ్గపోతుంది, మేమైతే చూసుకోలేకపోతే పర్సనల్ బాటిల్ వైపు చేతులు వేసి ఇష్టాచారంగా పిల్లలు ఇచ్చేస్తున్నారు సార్. తలుపు తీయమని పాప అడుగుతుంటే కూడా తీయకుండా 200 ఇస్తా కొనుక్కోవడానికి అని చెప్పి వాళ్ళ మనవరాలను తీసుకొని నీతిగా చేశాడంట సార్. ఆ పాప తీసుకొచ్చుకొని మీ అమ్మ మీ నాన్న చెప్పంటే పిల్లలు దడిచి చెప్పలేదు. నిన్న మేము అటుగా వెళ్తుంటే వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది, చెప్తే వెళ్ళొద్దమ్మా అన్నాను. ఇవాళ కూడా అలాగే పిలిచి పాపని ఇచ్చేసాడు సార్. అదే మేము గీతాంజలి పబ్లిక్ స్కూల్ అండి, చిందావూరు గీతాంజలి పబ్లిక్ స్కూల్. ఆయన పేరు షేక్ మీరు అంటండి, మాకు తెలియదు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రాయిస్తుంటే వాళ్ళు చెప్పారు అంతే. వాళ్ళ పేరు కూడా నిన్న మధ్యాహ్నం అండి, నిన్న మధ్యాహ్నం జరిగింది. పాప మాకు దడిచి చెప్పలేదు. వాళ్ళ మనవరాలు మీరు గారు వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది, ఇట్లా ఆంటీ మా తాత ఇట్లా వేస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పమంటే కూడా చెప్పలేదు శ్రావణి అని చెప్పి. ఇవాళ కూడా అమ్మాయి చెప్తుంటే అమ్మాయి నోరు మూపించేసి అమ్మాయిని కొట్టేశారు సార్ వాళ్ళు. అందుకని చెప్పి మాకు న్యాయం చేయండి సార్, మా పాపకి న్యాయం చేయండి. వాళ్ళు దాచిపెట్టి తన్ని ఇప్పుడు దాకా కనీసం చూపించకుండా మాతో ఇది చేయకుండా మమ్మల్ని ఇప్పుడు దాకా చేశాడు. ఇవాళ కూడా అదే చేశాడు, అదే నిర్లక్ష్యం చేతిలో తీసుకొని అదే చేశాడు. అంటే ఏం చేయలేరు అని చెప్పేసి కులాన్ని కూడా దూషించి ఇష్టాచారంగా సభ్యకరంగా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సార్ మమ్మల్ని.